అమ్మ అనే పదానికే కలంకం తెచ్చిన అత్యంత దారుణమైన ఘటన ఇది. కేరళలో వెలుగు చూసిన ఈ నిజం ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది. ఆ చిన్నారి పేరు హర్ష. వయసు కేవలం ఏడాదిన్నర. పుట్టకముందే తండ్రిని కోల్పోయిన ఆ పసివాడికి కన్న తల్లి అఖిల, ఆమె ప్రియుడు అష్కర్ రూపంలో మృత్యు ఎదురొచ్చింది. 2 వారాల క్రితం బాబు 2 చేతులు విరిగిపోయి కనిపిస్తే సైకిల్ పై నుంచి కింద పడ్డాడని ఆ తల్లి పచ్చి అబద్ధం చెప్పి ప్రపంచాన్ని నమ్మించింది. కానీ 2 రోజుల క్రితం ఆసుపత్రిలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో అసలు నిజం బయటపడింది. డాక్టర్ల రిపోర్ట్ చూసి పోలీసులు సైతం కన్నీళ్లు పెట్టారు. ఆ పసివాడి శరీరంపై ఏకంగా 51 గాయాలు, కాళ్లపై సిగరెట్లతో కాల్చిన గుర్తులు, జననేంద్రియాలపై తీవ్రమైన దాడి. రోజుల తరబడి జరిగిన శారీరక హింస వల్ల ఎముకలు విరిగిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఆ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కళ్ల ముందే ఆ చిన్నారిని ఒక రాక్షసుడు నరక యాతన పెడుతుంటే ఆ తల్లి ఏమాత్రం చలించకుండా మౌనంగా చూస్తూ నిలబడింది. ఆ పసివాడు ఎంత ఏడ్చి ఉంటాడో, ఎంత గిలగిలా కొట్టుకుని ఉంటాడో కదా. ఇది హత్య కాదు, మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఉన్మాదం. ఇలాంటి రాక్షసులకు ఎలాంటి శిక్ష పడితే ఆ పసివాడి ఆత్మకు శాంతి కలుగుతుందో మీరే ఆలోచించండి. Yeah.